గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టు తీర్పు 8 నెలల సమయం. 8 నెలల లోపల రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేటువంటిది హైకోర్టు తీర్పు. దాంతోపాటు ఇంకో కొన్ని కీలకమైనటువంటి అంశాలను హైకోర్టు తీర్పులో వెలువడించింది అంటున్నారు దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. మాట్లాడదాం. టీఎస్పీఎస్సీ చెప్తా ఉంది అవకతవకలు జరగలేదు, డివిజనల్ బెంచ్కి వెళ్తాం, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే రీవాల్యుయేషన్ చేస్తే ఒకరికి ఒక మార్కు తక్కువైనా ఒకరికి ఎక్కువైనా మొత్తం మళ్ళీ పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంటున్నటువంటి చర్చ జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ డివిజనల్ బెంచ్కి వెళ్తామంటారు. సిగ్గులేదండి టీజీపీఎస్సీకి కానీ ప్రభుత్వానికి కానీ సిగ్గులేదు. నేను ఎందుకు ఇంత పరుషమైన పదం వాడినా అంటే ముఖం బలగొట్టింది హైకోర్టు. నేను బూరా వెంకటేశం గారికి, తర్వాత టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఒక అధికార గణానికి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి, ఆయన భజన బృందానికి ఒక్కసారి మీరు జడ్జిమెంట్ కాపీ తెచ్చుకొని చదవండి. మొత్తం 250 పేజీలు చదవకురి. ఆ లాస్ట్ 20-30 పేజీలు ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ద జడ్జ్మెంట్, ఆపరేటివ్ పార్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఉంటుంది, అది చదువురి. అది చదివితే ఒక్కొక్క పదం, ప్రతి పదం మీ చెంపలు వెలగొట్టినట్టే ఉంది. ప్రతి పదం చెంపలు వెలగొట్టినట్టే. అంత క్లియర్గా చెంపలు వెలగొట్టినట్టుగా జడ్జిమెంట్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ మేము సిగ్గు ఎగ్గు లేకుండా మేము రిట్ అపీల్ చేస్తాం, లేదు మేము సుప్రీంకోర్టు పోతామంటే ఇక మీరు తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని హైకోర్టు అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీకు మెదళ్ళు పనిచేయట్లేవంటే, మీ గుండెలు, రాతి గుండెలు కరుగుతలేవంటే, మీరు చేసిన తప్పిదాన్ని తెలుసుకొని సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం చేయట్లేరంటే మీకు అడ్మినిస్ట్రేటివ్ విజ్డము లేదు, మీకు హ్యుమానిటీ లేదు, మీకు గ్రేస్ లేదు. You are ungrateful people who are doing disservice to the constitution and to the society and to the unemployed youth. అంతకు మించి ఒక పదం లేదు. మోసం అది, దగ అది. మీరు అది చూడరు ఒకసారి. రూల్స్లో ఏం పెట్టుకుంటుందో ఆ రూల్స్ను యథాతథిగా పాటిస్తూ మీరు ఎగ్జామినేషన్ నిర్వహించాలా. ఇష్టం వచ్చినట్టు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటాయా? నోటిఫికేషన్ విషయంలో మీరు 503 పోస్టులు కేసీఆర్ గారు ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిపోయినరు. తర్వాత నువ్వు 60 పోస్టులు యాడ్ చేసినావు. ఇష్టం వచ్చినట్టుగా గేట్లు తీసినట్టుగా 503 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చినాడున్న ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఒక విద్యార్థులతో పాటుగా నువ్వు 60 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినాడున్నటువంటి ఆ రోజు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు కూడా నువ్వు కలిపేసి రెండింటిని ఒక గాట కట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసినావు. దట్స్ ఫస్ట్ వయలేషన్. సెకండ్, జీవో 29 ఇస్ అ సీరియస్ వయలేషన్. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల నోట్లో మన్ను కొట్టి పడేసినారు. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం. వీ వెంట్ టు సుప్రీంకోర్టు. కపిల్ సిబల్ ఆర్గ్యూ చేసిండు. ఆయన జస్టిస్ చంద్రచూడ్ ద చీఫ్ జస్టిస్ కావాలని చెప్పని సరే ఏం జరిగిందో పొద్దుగాల 10 గంటలకు రావాల్సిన కేసు అది 11, 12 ఆఖరికి ఇక బెంచ్ దిగే ముందు వస్తే మరి ఎగ్జామ్ పోతున్నారట కదా లోపలికి, ఈ టైంలో నేను ఎట్లా ఆర్డర్ ఇస్తాను అని చెప్పని ఆయన ఆపిండు. మళ్ళీ స్టిల్ మీరు ఛాలెంజ్ చేయండి అంటే కోర్టులో పెండింగ్ నడుస్తుంది. జీవో 29 అట్లే పట్టుకొస్తారు. మెయిన్స్ పరీక్షను కండక్ట్ చేస్తారు. మీ తాత జాగీర్లానండి, పరీక్ష కండక్ట్ చేయలేకపోతే దిగిపోండి. మీరు సింపుల్ ఎగ్జామినేషన్ మీరు ఎట్లా కండక్ట్ చేయలేరు? ఇష్టం వచ్చినట్టు ఒకే సెంటర్లో మొత్తం పాస్ అయిన వాళ్ళు అంతా ఒకే సెంటర్లో ఎట్లా కూర్చుంటారు? ఆ ఒకే సెంటర్లో కూర్చుంటట్టుగా ఏమైనా స్పెషల్గా డిజైన్ చేసిందా, మ్యానిపులేట్ చేసినారా, మ్యాజిక్ చేసినారా టీజీపీఎస్సీ? ఎట్లా మీరు 2 హాల్ టికెట్లు ఇస్తారు? మీ రూల్స్లో 2 హాల్ టికెట్ ఇస్తా అని చెప్పలే కదా. యూపీఎస్సీ ఒకటే హాల్ టికెట్తో మొత్తం ఎగ్జామ్ అంతా కండక్ట్ చేస్తుంది కదా. మరి మీరు 2 హాల్ టికెట్లు పెట్టుకునేటువంటి ఒక హక్కు మీకు ఎవరు ఇచ్చినారు? ఎందుకు పెట్టి మీరు రూల్స్లో లేనటువంటి నిబంధనలు ఎట్లా పట్టుకొచ్చినారు? ఇట్లా ఒక 9 డిఫరెంట్ తెలుగు మీడియం వాళ్ళు ఏదో చదువు రానట్టు, వాళ్ళకి తెలివి లేనట్టు వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళకు పాపం 0.4% సక్సెస్ రేటు వాళ్ళకి ఇచ్చేసి, ఇంగ్లీష్ వాళ్ళకేమో మొత్తం 80% సక్సెస్ రేట్ ఇచ్చేసి మొత్తం తెలుగు రానోడిని తెలుగు పేపర్లు దిద్దిపించినారు. తెలుగు రానంతో తెలుగు పేపర్లు దిద్దిపించినట్లు గ్లేరింగ్గా కనబడుతుంది. నేను అందుకే అప్పీల్ చేస్తున్నా. నేను మీడియా ద్వారా మేధావులు, విద్యార్థులు, అడ్వకేట్లు, తర్వాత ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆ జడ్జిమెంట్ చదవాలా. ఆ జడ్జి గారికి పాదాభివందనం. గొప్ప జడ్జిమెంట్ ఇచ్చినారు పాపం ఆయన. గొప్ప జడ్జిమెంట్, నార్మల్ జడ్జిమెంట్ కాదు అది. పదం పదం అందులో సిగ్గు శరం ఉంటే ఈ ప్రభుత్వం వెంటనే ఆ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసి ఉండాల్సి ఉండే. దానికి ఇంకా వేరే మాటే లేదు. వాళ్ళకి తెలుసుగా వాళ్ళ తప్పు. తేలుగుట్టిన దొంగ లెక్క కూర్చున్నారు ఇవాళ. They know the mistake they have committed. వాళ్ళు మాత్రమే అలా మళ్ళీ రివ్యూ పిటిషన్ ఏం చెప్తారండి మీరు సుప్రీంకోర్టుకి పోయి?
సిగ్గు లేకుండా డబుల్ హాల్ టికెట్ ఇచ్చాడు కరెక్టే, తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం చేసింది కరెక్టే అని చెప్పి జస్టిఫై చేసుకుంటారా మీరు? సిగ్గుండాలి మీకు ఇంకా? ఆ పిల్లలు పాపం వాళ్ళేం ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కదా, అంత పేదింటి బిడ్డలే. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలకు వచ్చేటోళ్ళు అంతా పేదింటి బిడ్డలే అండి. అది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనారిటీ వాళ్ళైనా అంత పేదింటి బిడ్డలే వస్తారు. సరే మిగతా వర్గాలు వచ్చినా కానీ వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయి. పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఇవాళ రేపు గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేరు. ఇంకా పేదింటి బిడ్డలతో ఆటలాడింది మీరు, నాకు అర్థం కాదు, సిగ్గులేదు మీకు. విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నట్టు ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అవినీతి ఆరోపణలు బయట నుంచి వస్తూ ఉన్నాయి, విద్యార్థులు మాట్లాడుతున్నారు. 3 కోట్లకు ఒక ఉద్యోగాన్ని నమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు, మంత్రి అన్నారు అనేటువంటి వీడియోలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన ఏం మాట్లాడుతున్నారు? నేను ఇంతకుముందు అన్న కదా మధు గారు, తేలు గుట్టిన దొంగలిల్లు వాళ్ళకి ఇప్పుడు తేలు గుట్టింది. జడ్జిమెంట్ స్టింగ్ అది. అంత పెద్ద వచ్చిన తర్వాత ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఒక మంత్రి మాట్లాడలే. బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు. గమ్మత్ ఏంటంటే బీజేపీ వాళ్ళు మాట్లాడతలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలే, రేవంత్ రెడ్డి అసలుకే మాట్లాడతలేడు. మళ్ళీ టీజీపీఎస్సీకి సిగ్గులు. ఎవరిని కాపాడుతూ ఉండు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎవరు? జీవో 29 అంటే ఈ ప్రభుత్వం పట్టుకొచ్చింది, దాని మీద కొట్లాట నడుస్తుంది, పక్క పెడదాం. మెయిన్స్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసినాడు? టీజీపీఎస్సీ కండక్ట్ చేసింది. అదేమి నీ పార్టీ ఇన్స్టిట్యూషన్ కాదు, నా పార్టీ ఇన్స్టిట్యూషన్ కాదు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అది. ఆ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఒకవేళ తప్పు చేసింది అని చెప్పని హైకోర్టు చెప్పిన తర్వాత, చేసినట్టుగా స్పష్టంగా కనబడుతున్న తర్వాత దాన్ని కాపాడుకోవడం ఏందా నువ్వు? మీ చుట్టమా? బూర వెంకటేశం గారు రేవంత్ రెడ్డికి ఏమైనా చుట్టమా? లేదా టీజీపీఎస్సీ అధికారులంతా ఏమైనా రేవంత్ రెడ్డి గారు బంధువులా? దేన్ని కాపాడుతూ ఉన్నారు మీరు? దే మేడ్ ఎ మిస్టేక్, సో లెట్ దెమ్ ఫేస్ ది రాత్. సరిదిద్దుకోండి. దాన్ని పోయి మళ్ళీ హైకోర్టులో మీరు ఛాలెంజ్ చేస్తున్నారు అంటే పాపం ఆ పిల్లలు దండం పెట్టాలి. ఆ పిల్లలకు కూడా మీరు యూ షుడ్ సీ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ దోస్ బాయ్స్ ఆర్ బ్రాట్ ఇన్. ఒక్కొక్కళ్ళు ఎంత ఒక పిహెచ్డీ చేసినట్టు చేసిండ్రు ఎగ్జామ్ మీద. అన్ని అంశాలను కూలంకషంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం ఆ అంశాలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టిండ్రు. అది చదివిన తర్వాత ఇక ఆర్గ్యుమెంట్ లేదండి, డిఫెన్స్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. స్ట్రైట్ అవే తప్పు జరిగింది రాబోయ్ అని చెప్పని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసి ఇమీడియట్గా సపోర్ట్ చేయకుండా, స్టడీ సపోర్ట్ లేకుండా చేయాలి. మళ్ళీ ఇక సిగ్గు లేకుండా ఇక సుప్రీంకోర్టు పోతాం, మేము హైకోర్టులో రిట్ అప్పీల్ వేస్తాం అంటే ఇక ఇప్పుడు బరితెగించిన వాళ్ళు. ఇప్పుడు అధికారం ఉంది, పెద్ద పెద్ద లాయర్లు వస్తారు, ఢిల్లీకి వెళ్ళి లేదా లండన్కి వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లు వస్తారు, ఆర్గ్యూ చేస్తారు. ఎవరిని గొంతుకు వస్తున్నావు నువ్వు చెప్పు? ఆ డబ్బు ఎవరిది? మీ డబ్బు, నా డబ్బే, మనందరి డబ్బే అది. మన డబ్బును వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మన డబ్బును వాడుకొని మన మీదనే ఇలా కత్తులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన విద్యార్థులు, మన నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును కాలరాయని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం న్యాయం ఇది? ఈజ్ దిస్ వాట్ యూ ప్రామిస్డ్? రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండండి? ఏం చెప్పినావు నువ్వు? రీవాల్యుయేషన్ చేస్తే కూడా వచ్చే ఇబ్బందులు ఏమనుకుంటున్నారు మీరు? నిజంగా సెలెక్ట్ కానోళ్ళు ఒకవేళ ఒక మార్క్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ అప్పీల్కి అయ్యే అవకాశం ఉంటుంది. ఐ టెల్ యూ, కోర్టు చాలా స్పష్టంగా 2 అంశాలు ఐడెంటిఫై చేసింది. ఒకటి ప్రొసీజరల్ ల్యాప్సెస్, రెండవది దే హవ్ ఐడెంటిఫైడ్ ఎనామలీస్ ఇన్ ది ఎవాల్యుయేషన్. బుద్ధి జ్ఞానం ఉన్నోడు మరి ప్రొసీజరల్ ల్యాప్స్ గురించి ఏం కావాలా? ఎనామలీస్ ఇన్ ద ఎవాల్యుయేషన్ అంటే రీఎవాల్యుయేషన్ చేస్తే సెట్ అవుతాయి. మరి ప్రొసీజరల్ ల్యాప్స్ ఒకటే సెంటర్లో ఒక వరుసలో కూర్చున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేటువంటిది అందులో వాళ్ళు డేటాతో అభియోగం చేస్తూ ఉంటారు. మరి దాన్ని ఎట్లా సెట్ చేస్తాను? హౌ డూ యూ రెక్టిఫై? యూ టెల్ మీ. చేస్తావా? 2 హాల్ టికెట్లు ఇచ్చినావు, ఆ 3 నువ్వు 2 హాల్ టికెట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు మధు ప్రిలిమ్స్లో నీ ఫోటోతో నువ్వు రాసి ఉండొచ్చు, మెయిన్స్కి వచ్చేటప్పుడు నా ఫోటోతో రాసి ఉండొచ్చు, నీ పేరే నా ఫోటోతో రాసి ఉండొచ్చు. వై 2 హాల్ టికెట్స్? ఎవడు ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ? అంటే కంపల్సరీగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఎక్కడెక్కడ ప్రతి పాయింట్ పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఎందుకు తప్పిదం జరిగింది, ఎవరు బాధ్యులు, మీ ఉన్న రూల్స్నే, మీరే పెట్టుకున్న రూల్స్ అవి, మీ రూల్స్నే మీరు ఎందుకు పాటించలేదు, ఇవన్నీ మీరు సరిదిద్దుకున్న తర్వాత కదా మీరు రీఎవాల్యుయేషన్ ముచ్చట వచ్చేది. వెన్ దెర్ ఇస్ ఎ ప్రొసీజరల్ ల్యాప్స్, దాన్ని అడ్రస్ చేయకుండా నువ్వు ఎవాల్యుయేషన్ దగ్గర పోతే ఏమొస్తుంది? కాబట్టి అది మొత్తం క్యాన్సిల్ చేయటమే కరెక్ట్. కంపల్సరీ ఎగ్జామ్ రీకండక్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్. జీవో 29 రద్దు చేయాలా? అది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను తుంగలో తొక్కేటువంటి ఒక జీవో. దాన్ని రద్దు చేయాలా. తదనంతరం మొత్తం ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాలి. అన్నీ మాట్లాడడానికైనా సభలో చర్చ చేయాలి, టీఎస్పీఎస్ మీద, గ్రూప్ 1 మీద. సార్ ఇప్పుడు మన అసెంబ్లీ సెషన్ పెట్టిండు, రాత్రి 3 గంటల దాకా పొడిచినట్టుగా రాత్రి 3 గంటలు 2 గంటల దాకా సుదీర్ఘమైనటువంటి ఒక సెషన్ కండక్ట్ చేసి
ఆ చైతన్య నారాయణ ర్యాంకులను అనౌన్స్ చేస్తే ఎట్లా చేస్తారు, అట్లా చేసి ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పని చైతన్య నారాయణ ర్యాంకుల డిక్లరేషన్ లెక్క చదివిండు. ఏంది కేసీఆర్ గారిని బదనాం చేయాలా, బట్టగాల్చి మీదేయాలా, దానికోసం నువ్వు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్మును అసెంబ్లీ వాడినావు. మరి ఇది ప్రజల సమస్యవా? లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు అన్నీ లింక్ అయినటువంటిది, తరతరాలకు సంబంధించింది. కాల్ ఫర్ అన్ అసెంబ్లీ, వీ వాంట్ టు డిస్కస్ వేర్ ఇస్ ద ప్రాబ్లమ్, వై టీజీపీఎస్సీ వైలేటెడ్ ద ప్రొసీజర్స్, వై అనామలీస్ ఇన్ ద ఎవాల్యుయేషన్, చర్చ చేద్దాం. ఒకవేళ టీజీపీఎస్సీ తప్పు చేస్తే నడి రోడ్డు మీద వాళ్ళకు శిక్ష వేద్దాం, కోర్టులో శిక్ష వేపిద్దాం. నువ్వెందుకు దొంగలకు సద్ది మోస్తా ఉన్నావు? ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దొంగలకు సద్ది మోస్తూ ఉంది ఇవాళ. ఒకవేళ టీజీపీఎస్సీ తప్పు చేస్తే నువ్వు కాదు కదా రేవంత్ రెడ్డి గారు పరీక్ష నిర్వహించేది. టీజీపీఎస్సీ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, అండ్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. నీవెందుకు దానికి అడ్డంగా వస్తావు? నాకు అర్థం కావట్లే. నీకు బుద్ధి ఉంటే ఈ పాటికి నీ క్యాబినెట్ వుడ్ హ్యావ్ రిజాల్వ్డ్ దట్ దిస్ ఎగ్జామ్ హ్యాస్ టు బి రీకండక్టెడ్. చైర్మన్ తీసి పక్కన పడేసి కొత్తవాడిని పట్టుకొచ్చి తెలియకలో గంట చక్రపాణి ఉన్నాడు కదా, లాస్ట్లో ఆయన పని చేసినాడు, కొంత స్ట్రీమ్ లైన్ చేసిన, పట్టుకొచ్చి ఆయనే బెటరీ. గంట చక్రపాణి గారు ఫర్ ఆల్ యూనో కేసీఆర్ గారు ఆయనను అపాయింట్ చేసినారు. చేసిన తర్వాత కొంత టెక్నాలజికల్ రిఫార్మ్స్, తర్వాత చాలా ఇన్నోవేషన్స్ ఏదో పట్టుకొచ్చిండ్రు అని చెప్పని అంటారు. మరి ఆయన టైంలో ఏం తప్పులు జరగలేదు వాస్తవానికి. తర్వాత మహేందర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఎవరు వచ్చినప్పుడు ఏదో తప్పులు జరిగినాయి. మరి ఆయన పట్టుకొచ్చి పెట్టారు, ఆ యూనివర్సిటీకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ అడుగుసబెట్టి సెట్ చేయరు. ఇప్పుడు మీ టచ్లో ఉన్నాడు కదా ఆయన కూడా, మీరే కదా ఆయన అపాయింట్ చేసి ఆయన పట్టుకొచ్చి పెట్టండి. అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ బూరా, బట్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ తప్పిదం జరిగినప్పుడు తప్పును సరిదిద్దకపోతే ఎవడు సరిదిద్దాలి? ఇది రాష్ట్రంలో తప్పుని తప్పనని వాడు తప్పులో భాగస్వామి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ తప్పును తప్పంటలేడు కాబట్టి ఆ తప్పులో భాగస్వామే. దెన్ ఐ హ్యావ్ టు బిలీవ్ టుడే దట్ దే ఆర్ ఆల్సో కాంప్లిసెట్. 3 కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముతున్నారు అని చెప్పని బయట చర్చ జరుగుతూ ఉంది, అశోక్ నగర్లో అంతా చర్చ జరుగుతూ ఉంది. దాన్ని నిజమనుకునేటట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మంత్రులే 3 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు అని చెప్పిండ్రు, నువ్వు ఎగ్జామ్ రీకండక్ట్ చేయను, నేను ఛాలెంజ్ చేస్తాను. ఏమనుకోవాలి నేను? తప్పు జరిగింది మొర్రో అని కోర్టు చెప్పినాక నువ్వు రీకండక్ట్ చేయకుండా అంటే ఏంటి? కోట్ల రూపాయలకు అమ్ముకుని రాలేడు, మరి నమ్మాల్సి వస్తుంది. దాని నుంచే నేను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి నేను అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, భేషజాలకు పోకండి. మిస్టేక్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ గవర్నమెంట్. ప్రతి ప్రభుత్వాలు మంచి చేయాలనుకున్న తప్పులు జరుగుతాయి, తప్పు చేయొద్దు అనుకుంటే కూడా తప్పులు అవుతాయి. ఇట్స్ టు ఎర్ర్ ఇస్ ఎ హ్యూమన్. మనిషే జన్మనే ఏదో తప్పిదం వల్ల వచ్చినటువంటిది. కాబట్టి తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగితే సరిదిద్దుకోకపోతే మూర్ఖత్వం అవుతుంది. ఇలా మూర్ఖంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కుట్రతో వ్యవహరిస్తూ ఉంది. నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారికి టు ఇంటర్వ్యూన్ ఇన్ టు ది సిచ్యువేషన్. నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, మీరు దయచేసి డోంట్ ప్లే విత్ ద లైఫ్స్ ఆఫ్ యూత్ అండ్ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్. ప్లీజ్ మీరు ఆ హైకోర్టు ఆర్డర్ని అమలు చేయండి. మీ కొమ్ములేంబో, మీ కిరీటాలు ఊడిపడవు, మీకు మంచి పేరు వస్తుంది మళ్ళీ క్యాన్సిల్ చేస్తే. ఇది ఎమ్మెల్సీ దాసోహ్ శ్రవణ్ చెప్తా ఉన్నా. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయండి. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం, తర్వాత ఒకే సెంటర్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కరిపైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో చర్చ కూడా జరగాలంటున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయండి ప్రభుత్వం, విద్యార్థుల కోసం ఇప్పటికే సమయం మించిపోతూ ఉంది అనేటువంటి ఒక డిమాండ్ని బీఆర్ఎస్ తెరపైకి తెస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.